వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి వాల్యూ ఆఫ్ సప్లై చాప్టర్లో టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్ చూద్దాం. టెస్ట్ యువర్ నాలెడ్జ్లో ఫస్ట్ క్వశ్చన్, ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ దట్ ఈస్ TCS ఏదైతే ఉంటుందో షుడ్ బి ఇన్క్లూడెడ్ ఇన్ వాల్యూ ఆఫ్ సప్లై ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 15(2) ప్రకారం ఎగ్జామిన్ ద కరెక్ట్నెస్ ఆఫ్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా అనేది మనం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ TCS అనేది ట్యాక్స్ కాదు, ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం చూసుకుంటే మనం ఎగ్జాంపుల్కి వస్తే ఆ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ 31/12/2018లో ఇది క్లారిఫై చేసినారు. ఈ పర్పస్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ సప్లై గూడ్స్ అంటే GSTలో కలెక్ట్ చేసేటప్పుడు TCS అనే దాన్ని వుడ్ నాట్ బి ఇంక్లూడెడ్. ఇట్ ఈస్ నాట్ లివింగ్ ఇంటీరియం లెవీ నాట్ హ్యావింగ్ క్యారెక్టర్ ఆఫ్ ట్యాక్స్. సో ఇది క్యారెక్టర్ ఆఫ్ ట్యాక్స్ కాదు కాబట్టి దీన్ని GST క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆ అమౌంట్ని ఇంక్లూడ్ చేయకూడదు, ఆ అమౌంట్ని ఎక్స్క్లూడ్ చేసి సప్లై వాల్యూని కనుక్కోవాలి. నెక్స్ట్, హౌ షుడ్ ద సప్లై మేడ్ బై ఏ component manufacturer be valued when he uses molds and dies owned by the OEM, that is original equipment manufacturer, sent free of cost చేసినప్పుడు ఎట్లా చూడాలి అంటే ఇక్కడ పర్సన్స్ వచ్చేసి OEM అనే పర్సన్ ఉంటాడు. ఇక్కడ వచ్చినామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాల్యూ కనుక్కునే దానికి ఎప్పుడు కంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్ యూజింగ్ మోల్స్ అండ్ డైస్ యూజ్ చేస్తున్నప్పుడు ఆ మోల్స్ అండ్ డైస్ ఎవరు అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ ఉన్నప్పుడు ఇట్లాంటి కేసులో ఆ అమౌంట్ వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ పంపిస్తుంటారు కదా, ఆ ఫ్రీ ఆఫ్ కాస్ట్ని ఈ వాల్యూ ఆఫ్ సప్లైలో ఇంక్లూడ్ చేయకూడదు. షుడ్ నాట్ బి యాడెడ్ టు ద వాల్యూ ఆఫ్ సప్లై మేడ్ బై హిమ్ బికాస్ ఈ కాస్ట్ ఆఫ్ మోల్డ్స్ అండ్ డైస్ అనేది ఇంకర్డ్ బై ద కంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ ఇంకర్ అవుతారు అండ్ డస్ నాట్ ఇంక్లూడ్ ఇన్ ది వాల్యూ ఆఫ్ సప్లై. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్ ఉంటాడు, ఎవరు మ్యానుఫ్యాక్చర్ అనే పర్సన్ ఉంటాడు, ఈ రిపేర్స్ అవి చేస్తుంటారు అనుకోండి. అండ్ ఒక పర్సన్ ఇంకో పర్సన్ OEM పర్సన్ ఉంటాడు. OEM పర్సన్ అంటే ఇతనికి కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి కదా, అంటే ఒక బస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం అనుకోండి, ఆ బస్కి సంబంధించిన కొన్ని మౌల్స్ డైస్ ఇట్లాంటి ఐటమ్స్ ఇతనికి కావాలి కదా. ఇట్లాంటి ఐటమ్స్ చేస్తున్నప్పుడు ఇతను బయట నుంచైనా పర్చేజ్ చేయొచ్చు ఆర్ ఇతను ఓన్గానన్నా ఉండొచ్చు, ఇట్లా బయట నుంచి పర్చేజ్ చేసేటప్పుడు ఈ అమౌంట్ని ఇంక్లూడ్ చేస్తారు. బట్ ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఎవరికైతే బస్ కావాలో ఆ బస్ కావాల్సిన పర్సనే ఐటమ్స్ అన్ని సప్లై చేస్తున్నారు అనుకోండి, ఇతను బిల్లింగ్ వేసేటప్పుడు ఈ అమౌంట్ని ఇంక్లూడ్ చేయకూడదు. ఎందుకంటే ఈ అమౌంట్స్ రిలేటెడ్ టు ఆల్రెడీ ఈ పర్సన్కి కాబట్టి మనం ఆ అమౌంట్ని ఇంక్లూడ్ చేయకూడదు. సో ఇంక్లూజన్ చేయకూడదు, డస్ నాట్ ఇంక్లూడ్ ఇన్ వాల్యూ. హౌఎవర్ ఒకవేళ ఇలా మధ్యలో కనుక కాంటాక్ట్ ఉంటే బిట్వీన్ OEM అండ్ component manufacturer కి ఈ సప్లై కంపోనెంట్ యూజింగ్ మోల్స్ డైరీస్ బిలాంగింగ్ టు ద కంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్, ఇక్కడ కంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ ఉంటే అంటే ఈ పర్సన్ వే ఉంటే బట్ ద సేమ్ హ్యాస్ సప్లైడ్ బై ద OEM టు కంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్. ఇతని దగ్గర నుంచి ఇతనికి అంటే ఇక్కడ ఒక చోట ఉన్నాయనుకోండి, ఈ ప్లేస్లో ఉన్నాయి, ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి ఇతను తీసుకొని వస్తున్నాను అనుకోండి, ఆ అమౌంట్ ఉన్నప్పుడు ఆ వాల్యూ ఆఫ్ కాంపోనెంట్ని ఇంక్లూడ్ చేయాలి. ఇక్కడ ఈ అమౌంట్ని ఈ మోల్స్ డైస్కి సంబంధించిన కాస్ట్ ఏవైతే ఉంటావో అవి ఇతనికి ఇన్వాయిస్ వాల్యూ వేసేటప్పుడు ఇంక్లూడ్ చేయాలి. అది అక్కడ ఉన్న క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్. నెక్స్ట్, ఎగ్జామిన్ వెదర్ ద ఫాలోయింగ్ డిస్కౌంట్స్ ought to be excluded to determine the value of supply. ఇది చూసేటప్పుడు డిస్కౌంట్ ఇచ్చింది, ఆ డిస్కౌంట్ని ఎప్పుడు ఎక్స్క్లూడ్ చేయాలి చెప్పాలి. ఫస్ట్, కంపెనీ ఆఫరింగ్ 20% డిస్కౌంట్ ఫర్ సింగిల్ పర్చేజ్ అబోవ్ 10,000 and company offering additional discount of 1% on purchase of 10,000 pieces in a year. ఆ ఇయర్లో పర్చేజ్ చేస్తే అంటే ఇది ఒక ఇన్వాయిస్లో చేసినప్పుడు ఇది ఒక 10,000 పీసెస్ ఇయర్ మొత్తానికి చేసినప్పుడు ఆఫ్టర్ సెల్లింగ్ ద ప్రోడక్ట్ని సేల్ చేసిన తర్వాత ఈ హోల్సేలర్ నుంచి రీటైలర్కి వచ్చినప్పుడు ఈ హోల్సేలర్ మళ్ళీ రీవాల్యూ చేస్తున్నారు ఆ ప్రోడక్ట్ని. సో ఆ వాల్యూ అనేది లోయర్ ఉంది. సో ఇప్పుడు దానికోసం క్రెడిట్ నోట్ని ఇష్యూ చేస్తున్నారు, డిఫరెన్షియల్ అమౌంట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్. ఇట్లాంటి కేసులో ఏమవుతాయంటే డిస్కౌంట్స్ ఉన్నప్పుడు ఆ డిస్కౌంట్స్ అనేటివి ఇంక్లూడ్ అయింటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వాయిస్ ఇష్యూ చేస్తున్నప్పుడే ఉంటే అవన్నీ ఎక్స్క్లూడే చేయాలి. ఇక్కడ మనకి ఫస్ట్ కేసు వచ్చినాం అనుకోండి, గివెన్ కేసులో సెగ్గడ్ డిస్కౌంట్స్ వేర్ రేట్ ఆఫ్ డిస్కౌంట్ ఇంక్రీజ్ ఇన్ పర్చేజ్ వాల్యూ. ఇక్కడ డిస్కౌంట్స్కి సంబంధించి ఫస్ట్ వచ్చేసి సో కంపెనీ ఆఫరింగ్ 20% డిస్కౌంట్ ఫర్ సింగిల్ పర్చేజ్ అబోవ్ 10,000 అబోవ్ ఉన్నప్పుడు అది ఇస్తా అని అది క్లియర్గా చెప్తుంది కాబట్టి ఆ డిస్కౌంట్ని మనం ఎక్స్క్లూడ్ చేయాలి ఇప్పుడు వాల్యూ ఆఫ్ సప్లై డిటర్మైన్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ సెకండ్ కేసుకి వస్తే ఆ కేసులో ఏం జరుగుతుంది,
అది క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు కంపెనీ ఆఫరింగ్ అడిషనల్ డిస్కౌంట్స్ ఒక 10,000 పీసెస్ అయిపోయిన తర్వాత ఇన్ని ఇయర్లో ఆ 10,000 కాకుంటే డిస్కౌంట్ ఇయ్యరు, 10,000 అయిందంటే డిస్కౌంట్ ఇస్తాం. ఇది అగ్రిమెంట్ ప్రకారం ఉన్నట్లు కదా. సో ఎప్పుడైతే అగ్రిమెంట్ ప్రకారం ఉందో ఆ అగ్రిమెంట్ మనం ఎప్పుడు ఎండ్ అవుతాం, ఆన్ ఆర్ బిఫోర్ టైమ్ ఆఫ్ సప్లైలోనే ఇంకర్ అవుతాము. ఎందుకంటే మనకు ముందుగానే చెప్తారు సార్ మీరు 10,000కి ఎక్కువగానే పర్చేసింగ్ చేస్తే మీకు అడిషనల్ డిస్కౌంట్స్ వస్తాయని ముందుగానే చెప్తుంది. కాబట్టి ఈ అమౌంట్ని ఎక్స్క్లూడ్ చేయాలి ఆ డిడక్ట్ చేయాలి ఈ డిస్కౌంట్ని వాల్యూ ఆఫ్ సప్లై చేసేటప్పుడు. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ 10,000కి లోపల ఉన్నప్పుడు అమౌంట్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ అమౌంట్కి మళ్ళీ ఎప్పుడైతే అమౌంట్ తగ్గిస్తారో ఆ అమౌంట్ తగ్గించినప్పుడు ఆ అమౌంట్ క్రెడిట్ నోట్ ఇచ్చినప్పుడు రివర్సల్ చేయాలి. ఆ ఐటీసీ ఎవరైతే రిసిపియెంట్ పర్సన్ ఉంటారో 10,000కి అబవ్ పోయినప్పుడు డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఇది రెట్రాస్పెక్టివ్ డిస్కౌంట్ అని కూడా మనం అనవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్లో ఏం చెప్తారంటే ఏం చెప్పిన ఆఫ్టర్ సెల్లింగ్, ఇది సెల్లింగ్ తర్వాత మాట్లాడుతున్నా అంటే అప్పుడు ఫస్ట్ ఏం వాళ్ళకి తెలియదు, ఇన్ఫర్మేషన్ బిఫోర్ ఏం లేదు, ఆన్ ఆర్ బిఫోర్ అగ్రిమెంట్ అప్పుడు లేదు, ఇది అగ్రిమెంట్ అప్పుడే ఉంది, అది ఆ రోజే ఉంది. సో ఇది ఆ తర్వాత కాబట్టి ఎక్స్క్లూడ్ చేయకూడదు ఈ అమౌంట్ ఏదైతే ఉందో. ఇన్ ద కేస్ ఆఫ్ సెకండరీ డిస్కౌంట్ విచ్ ఈజ్ నాట్ నోన్, మనకి తెలియదు అట్ ది టైమ్ ఆఫ్ సప్లై అండ్ ఆఫర్డ్ ఆఫ్టర్ సప్లై ఈస్ ఆల్రెడీ యాజ్ ద పర్చేస్ ఆఫ్ అగ్రిమెంట్. దీనికోసం ఏం చేయాలంటే ఆ డిస్కౌంట్ షెల్ నాట్ బి ఎక్స్క్లూడెడ్ వైల్ వాల్యూయింగ్ ద డిటర్మైనింగ్ ద వాల్యూ ఆఫ్ సప్లై. ఈ క్రెడిట్ నోట్ని సపరేట్గా చూపించుకోవడమే, అంతేకాని ఆ వాల్యూ ఇన్వాయిస్ వాల్యూ నుంచి తగ్గియకూడదు డైరెక్ట్గా. అది ఈ థర్డ్ క్వశ్చన్కి సంబంధించి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. రాజేష్ అండ్ కో ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది ఒకటి ఉంది, ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ అండ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ టు ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫర్ అన్ యాన్యువల్ రిటైనర్షిప్ ఫీ వచ్చేసి 15 lakh కలెక్ట్ చేస్తుంది. సో ఇది సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, 15 lakh కలెక్ట్ చేస్తుంది. ఫర్దర్గా ఈ ఫర్మ్ ఈస్ ప్రొవైడెడ్ విత్ ఏ కార్ అలాంగ్ విత్ డ్రైవర్ ఫర్ ఇట్స్ ఎక్స్క్లూజివ్ త్రూ అవుట్ ద ఇయర్ అండ్ ఫ్యూయల్ కాస్ట్ ఈజ్ ఆల్సో బర్న్ బై ద గ్రూప్. ఏదైతే గ్రూప్ ఉందో ఆ గ్రూప్ చేస్తుంటుంది. సో ఈ రాజేష్ అండ్ కో ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉంది కదా, పే జిఎస్టీ అండ్ 15 lakh అమౌంట్ ఆఫ్ 15 lakhs. ఇది ద వాల్యూ ఆఫ్ సర్వీస్ ప్రొవైడెడ్ బై ద రాజ్ అండ్ కో కరెక్టేనా అంటే జిఎస్టీలా, ఇఫ్ నాట్ స్పెసిఫై చేయండి. అంటే ఇక్కడ రిటైనర్ ఫీ ఉంది అండ్ ఈ 15 lakhsకి అతనికి ఒక డ్రైవర్ కూడా ఇస్తున్నావు, ఈ డ్రైవర్ ఇవి ఈ రిటైనర్ ఫీస్లు యాడ్ చేసినారు. బట్ అడిషనల్గా ఈ ఫుల్ కాస్ట్ ఆఫ్ ఏదైతే ఉందో ఏది ఈ పెట్రోల్కి సంబంధించి ఫ్యూయల్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు కదా, ఆ ఫ్యూయల్కి సంబంధించి ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో అది నాన్ మానిటరీ, ఆ అమౌంట్ని కూడా ఈ రిటైనర్షిప్ ఫీలో ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు మనం ఆన్సర్ చూస్తే రాజేష్ అండ్ కో గెట్ కార్ అలాంగ్ విత్ డ్రైవర్, ఓకే, ఇంక్లూడింగ్ ఫ్యూయల్ ఉంది ఫర్ ద ఓల్ ఇయర్. సో అడిషనల్ నాన్ మానిటరీ కన్సిడరేషన్ ఫర్ సర్వీస్, ఈ ఫ్యూయల్ కి సంబంధించి అడిషనల్ కన్సిడరేషన్ ఏదైతే ఉందో అది కూడా నాన్ మానిటరీ కన్సిడరేషన్, అతనికి క్యాష్ ఇవ్వడం లేదు, నాన్ మానిటరీ ఏది ఫ్యూయల్ ని ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ ఈక్వలెంట్ మానిటరీ వాల్యూ ఆఫ్ సచ్ అడిషనల్ కన్సిడరేషన్ అంటే ఎంతైతే ప్రొవైడ్ చేస్తున్నామో ఆ రోజుకి రేట్ ఎంత ఉంటుందో ఆ రేట్ని మనం ఈక్వలెంట్ మానిటరీ వాల్యూ అంటాము. ఆ అమౌంట్ని మనం ఈ రిటైనర్షిప్ ఫీలో ఇంక్లూడ్ చేసి వాల్యూ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లైగా తీసుకోవాలి ఈ సర్వీస్ ప్రొవైడ్ చేసినానికి. ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ ఈరోజు వచ్చేసి 100 rupees ఉందనుకోండి పెట్రోల్, ఒక 10 లీటర్లు పేపించిన 10 లీటర్లు ఇంటూ 10 ఇంటూ 100 చేస్తే మనకి ఎంత వస్తుంది, 10 100 ఒక 1000 rupees వస్తుంది. 15 lakhs ప్లస్ 1000 చేసి 15 lakhs 1000 వచ్చేసి నా వాల్యూ ఆఫ్ ట్యాక్సబుల్ సర్వీస్ అండ్ అతను ప్రొవైడ్ చేసిన సర్వీసెస్కి ఆ వాల్యూ వస్తుంది. సో ఆ వాల్యూ పైన జిఎస్టీ ప్రొవైడ్ చేయాలి. ఇది ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ వచ్చేసి ద సప్లైస్ ఆఫ్ కమ్యూనిటీ వై టు ద మార్కెట్ ఆర్ ఛానలైజ్డ్ త్రూ స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ తో చేస్తున్నారంట, వీళ్ళతో వెళ్తూ చేస్తున్నారు. అండ్ విత్ కండక్ట్స్ అండ్ యాక్షన్ ఈచ్ డే. సో వీళ్ళు వచ్చేసి యాక్షన్ ని కండక్ట్ చేస్తుంటారు ఎవ్రీ డే టు అరైవ్ అట్ ద ప్రైజ్. గుప్తా అండ్ కో సప్లైస్ కమాడిటీ వై, ఇది ప్రోడక్ట్ వచ్చేసి గుప్తా అండ్ కో అనే పర్సన్ ఉన్నాడు, ఈ ప్రోడక్ట్ ని సప్లై చేస్తుంటాడు. ఎవరికి, ఇతను వచ్చేసి ఒక ఏజెంట్ ఉన్నాడు, ఎవరు, స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ త్రూ ద స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ తో చేస్తున్నాడు. ప్రోడక్ట్ వై గుప్తా ప్రిన్సిపల్ అండ్ స్టేట్ మార్కెటింగ్ వచ్చేసి కార్పొరేషన్ చేస్తున్నారు. హౌ విల్ ద సప్లై ఆఫ్ వై మేడ్ బై గుప్తా అండ్ కో, ఈ ప్రోడక్ట్ వై గుప్తా ఎట్లా చేస్తుంది అంటే ప్రిన్సిపల్ టు స్టేట్ మార్కెటింగ్ ఏజెంట్ తో చేస్తుంది. ఇప్పుడు కార్పొరేషన్ బి వాల్యూడ్ ఫర్ పేయింగ్ ట్యాక్స్ ఎట్లా చేయాలి యాజ్ పర్ రూల్స్ ప్రకారం చూడాలి. రూల్ 29 అనుకుంటా, రూల్ 29 లో చెప్తారు. ఫస్ట్ స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ ఈజ్ అన్ ఏజెంట్
మీనింగ్ ఆఫ్ డే ఏజెంట్ చూసుకుంటే ఏజెంట్స్ ఇంక్లూడ్ యాక్షనర్ కూడా ఇంక్లూడ్ అవుతారు. ఇతను వచ్చేసి యాక్షన్స్ చేస్తుంటారు కదా 24 months ఇట్లా డైలీ చేస్తున్నారు ఈచ్ డే అని చెప్పినారు మనకి ఆల్రెడీ. అండ్ ఇది వచ్చేసి ప్రోడక్ట్ వై సప్లై చేస్తున్నారు. దీని యొక్క వాల్యుయేషన్ కావాలంటే రూల్ 29 ప్రకారం క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే ఏజెంట్ కాబట్టి ఏజెంట్స్ అయినప్పుడు రూల్ 29 చూసుకోవాలి. ఇక్కడ నో ఓపెన్ మార్కెట్, దాంట్లో ఫస్ట్ది ఏం చూసుకోవాలి, ఓపెన్ మార్కెట్ చూసుకోవాలి. నో ఓపెన్ మార్కెట్, మనకు ఓపెన్ మార్కెట్ లేదు. ఫస్ట్ సప్లై ఆఫ్ కమోడిటీ వై కాబట్టి ఇట్ ఈస్ కంపల్సరీ సప్లై టు ద స్టేట్ మార్కెటింగ్ కోఆపరేషన్. హౌఎవర్ గుప్తా అండ్ కో హ్యాస్ ద ఆప్షన్ టు వాల్యూయింగ్ ద సప్లై ఆఫ్ వై ఎట్ ఎంతైతే ప్రైస్ ఉందో లైక్ ఇండియన్ క్వాలిటీ తీసుకొని దాని మీద 90% వేసుకుంటే బై ద స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ టు అన్రిలేటెడ్ కస్టమర్స్కి ఎంతైతే సేల్ చేస్తున్నారో అది లైక్ ఇండియన్ క్వాలిటీ అంటే ఆ రోజు కాకపోతే ఇంకొక రోజు అంటే ఇంతకుముందు 1 week బ్యాక్ కానీ 1 month బ్యాక్ కానీ దగ్గర ఉన్న డేట్స్లో చూసుకొని ఆ అమౌంట్ పైన 90% అట్లా తీసుకోవాలి. అండ్ ఇఫ్ ద వాల్యూ కెనాట్ బి డిటర్మైన్డ్ బై దిస్ మెథడ్ ఇట్ నీడ్ టు డిటర్మైన్ ఆన్ బేసిస్ ఆఫ్ కాస్ట్ ప్లస్ 10%. ఎంతైతే కాస్ట్ అవుతుందో ఆ కాస్ట్ పైన ఒక 10% మార్కప్ చేసి రూల్ 30 ప్రకారం పోవాలి. ఇట్లా కూడా కాకుండా ఆన్ బేసిస్ ఆఫ్ బెస్ట్ జడ్జిమెంట్ మెథడ్ అంటే మనం మన ట్యాక్స్ ఆఫీసర్ దగ్గర వెళ్తే వాళ్ళు ఒక మెథడ్ని కనుక్కొని వాళ్ళే ఒక అమౌంట్ని చేయాలి అని చెప్తారు. వాళ్ళు ఆర్డర్ని పాస్ చేస్తారు. ఇన్ దట్ ఆర్డర్లో బెస్ట్ జడ్జిమెంట్ మెథడ్ యూజ్ చేసి ఒక ఆర్డర్ని పాస్ చేస్తారు. అది క్వశ్చన్ నెంబర్ 5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6లో ఏం చెప్తారు, ఈజీ కూపన్స్ లిమిటెడ్ అనే కంపెనీ వచ్చేసి సేల్స్ కూపన్స్ దట్ ఆర్ రిడీమబుల్ అగైనెస్ట్ స్పెసిఫైడ్ లగ్జరీ ఫుడ్ ప్రొడక్ట్స్ అట్ రీటైల్ అవుట్లెట్లో. సో వీళ్ళు కొన్ని కూపన్స్ ఇస్తున్నారు. అవి కూపన్స్ వచ్చేసి రీటైల్ అవుట్లెట్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఈచ్ కూపన్ ఈ సోల్డ్ ఫర్ వాల్యూ ఆఫ్ 900 rupees కి సేల్ చేస్తున్నారు. బట్ ఈ రిడీమబుల్ ఫర్ సప్లైస్ వర్త్ వచ్చేసి 1000. దాని యొక్క వర్త్ వచ్చేసి 1000. దాన్ని రిడీమ్ చేసుకునేది ఈచ్ కూపన్ సోల్డ్ వాళ్ళు సేల్ చేస్తున్నది 900కి సేల్ చేస్తున్నారు. బట్ దాని వాల్యూ వచ్చేసి 100 rupees. ఇక్కడ వాల్యూ ఆఫ్ సప్లై ఎంత సచ్ కూపన్కి అంటే ఈవెన్ తో వాళ్ళు తక్కువకి సేల్ చేస్తున్న దాని వర్త్ వచ్చేసి 1000 కాబట్టి 1000ని తీసుకోవాలి వాల్యూ. ఇన్ టర్మ్స్ ఆఫ్ రూల్ 32(6) రిలేటింగ్ టు ద వాల్యుయేషన్కి వచ్చినప్పుడు వాల్యుయేషన్ ఆఫ్ కూపన్ ఈక్వల్ టు మనీ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ రిడీమబుల్ అగైనెస్ట్ ఇట్. ఎంతైతే మనం రిడీమ్ చేయగలమో ఆ కూపన్ తోని అంత వాల్యూని మనం వాల్యూగా తీసుకోవాలి. సో సేల్ చేసినది మనకి సంబంధం లేదు. వాల్యూ ఎంతవరకు మనం రీడింగ్ చేసుకోగలం 1000 వరకు మనం రీడింగ్ చేయగలం కాబట్టి ఆ 1000 ఇస్ ద వాల్యూ ఆఫ్ సప్లై. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 ఫార్మాటికల్ కంపెనీ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7లో ఏం చెప్తారంటే ఏ ఫార్మాటికల్ కంపెనీ ఉంది సప్లై టు డ్రగ్ ఇంటర్మీడియట్ టు ఇట్స్ ఓన్ యూనిట్ ఇన్ అనదర్ స్టేట్. అంటే అనదర్ స్టేట్లో ఉన్నదానికి పంపిస్తున్నామంటే వీళ్ళు డిస్టింక్ట్ పర్సన్స్ అవుతారు. నెక్స్ట్ ఫార్ములేషన్ కన్వర్షన్ ద డ్రగ్ ఇంటర్మీడియట్ ఈజ్ ఎక్స్క్లూజివ్ టు ద కంపెనీ. అంటే ఈ కంపెనీ వరకే ఉంటుంది. సో దట్ దానికి ఓపెన్ మార్కెట్ ఏం ఉండదు. నో మార్కెట్ సేల్ ఇన్ ఇండియా. సో ఓపెన్ మార్కెట్ వాల్యూ ఏం లేదు ఇంటర్మీడియట్కి. తర్వాత గూడ్స్ ఆఫ్ లైక్ ఇండియన్ క్వాలిటీ ఆర్ ఆల్సో నాట్ అవైలబుల్. సెకండ్ది కూడా లేదు. ఆఫ్టర్ కన్వర్షన్ ఫినిష్డ్ ప్రోడక్ట్ ఈ సోల్డ్ ఫ్రమ్ ద సెడ్ యూనిట్ ఇట్ సెల్ఫ్ బై ద కంపెనీ. అది మొత్తం కన్వర్షన్ చేస్తుంది, ఫినిష్డ్ గూడ్ చేస్తుంది, ఆర్ నుంచి సేల్ చేస్తుంది ఈ కంపెనీకి. ఇట్లాంటి కేసులో వాల్యూ ఆఫ్ సప్లై మనం ఎట్లా కనుక్కోవాలి అంటే యాజ్ పర్ రూల్స్ ప్రకారమే కనుక్కోవాలి. రూల్ 28ని యూజ్ చేయాలి ఎప్పుడైతే డిస్టింక్ట్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు. ఏ దానికోసం వాల్యుయేషన్ కోసం డిస్టింక్ట్. ఇందులో ఫస్ట్ ఏమొస్తుంది ఓపెన్ మార్కెట్ వాల్యూ చూడండి అన్నారు. సో మనకి ఓపెన్ మార్కెట్ వాల్యూ లేదు. నెక్స్ట్ మనం దేనికి పోతాం లైక్ ఇండియన్ క్వాలిటీకి పోతాం. లైక్ ఇండియన్ క్వాలిటీ కూడా ఏం లేదు. సో ఇప్పుడు వాల్యూ ఆఫ్ సప్లై ఎట్లా అంటే దీని యొక్క డిటర్మిన్ వాల్యూ వచ్చేసి రూల్ 28C ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తాం బై యూజింగ్ రూల్ 30. రూల్ 30 ఏం చెప్తాది ఎంతైతే వాల్యూ కాస్ట్ వస్తుందో ఆ కాస్ట్కి ఒక 10% యాడ్ చేయండి. విల్ బి 10% ఆఫ్ ఈస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ మ్యానుఫ్యాక్చర్. హౌఎవర్ బట్ ఇక్కడ ఈ రిసిపియంట్ యూనిట్ అనేది ఎలిజిబుల్ ఫర్ ఫుల్ ఐటీసీ. ఏదైతే వాల్యూ డిక్లేర్ చేస్తారో సప్లయర్ విల్ బి డీమ్డ్ టు బి ఓపెన్ మార్కెట్గా తీసుకుంటాం. ఈ అమౌంట్ ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ని తీసుకుంటాం కదా. తర్వాత వీళ్ళు ఎంతైతే ఇన్వాయిస్ చేస్తారో దాన్నే ఓపెన్ మార్కెట్ వాల్యూగా తీసుకుంటాము డ్రగ్ ఇంటర్మీడియట్కి. అండ్ ఇన్వాయిస్ వాల్యూ షుడ్ బి ట్యాక్సబుల్ సప్లై. సో ఇంటర్మీడియట్ డ్రగ్ ఎంతవరకు అయితే ఉందో దానికి 110% వేస్తే అది వాల్యూ అవుతుంది.
రిసిపియంట్ అనే పర్సన్ ఫుల్గా ఐటీసీ క్లెయిమ్ చేయొచ్చు ఎంతైతే డిక్లేర్ చేస్తారో ఇన్వాయిస్లో. ఇప్పుడు ఇన్వాయిస్లో డిక్లేర్ చేసినది ఓపెన్ మార్కెట్ వాల్యూ అవుతుంది. ఒకవేళ నెక్స్ట్ ఇంకొక సేమ్ ప్రోడక్ట్ మళ్ళీ పంపిస్తే ఓపెన్ మార్కెట్ వాల్యూ తీసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8లో వచ్చేసి దుష్యాంత్ రెంట్స్ అవుట్ ఏ కమర్షియల్ బిల్డింగ్. ఓకే, కమర్షియల్ బిల్డింగ్ ఇచ్చినాడంట, ఓన్డ్ బై హిమ్ టు భారత్ ఫర్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ ఫర్ విచ్ హీ చార్జెస్ రెంట్ 19,50,000. సో రెంట్ కి సంబంధించి కూడా జిఎస్టీ వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దుష్యాంత్ పేస్ ద మెయింటెనెన్స్ చార్జెస్ ఆఫ్ 1 lakh. సో 19,50,000 ప్లస్ ఈ అమౌంట్ మెయింటెనెన్స్ చార్జెస్ మొత్తం 20,50,000. ఇది మొత్తం జిఎస్టీలోకి వస్తుంది. నెక్స్ట్ దిస్ చార్జెస్ హ్యావ్ బీన్ రీయింబర్స్డ్ to him by Bharat. Also Dushyant has paid municipal tax of 2,85,000 which he has not charged from Bharat. మున్సిపల్ ట్యాక్స్ అనేది ఇతనే పే చేసుకోవాలి, అతనికి సంబంధం లేదు. సో అది ఏమి ఇన్క్లూడ్ కాదు. యూ రిక్వైర్డ్ టు డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ సప్లై చేయాలి. సిజిఎస్టీ ఎస్జిఎస్టీ 9% వేయాలి. అంటే ఇప్పుడు 19,50,000 ప్లస్ 1 lakh ఎంతైతే వస్తుందో ఆ అమౌంట్ వచ్చేసి వాల్యూ ఆఫ్ సప్లై అవుతుంది. దానిపైన 9% వేయాలి. మున్సిపల్ ట్యాక్స్ అనేది ఇందులోకి రాదు, ఏది రెంట్కి ఇన్కమ్ కాదు అది. సచ్ చార్జెస్ ఆర్ రీయింబర్స్డ్ బై ద టెనెంట్ భారత్ వాళ్ళు. సచ్ చార్జెస్ అల్టిమేట్లీ ఫార్మ్ పార్ట్ ఆఫ్ రెంట్ పేడ్ బై ద భారత్ టు దుష్యాంత్. సో నెక్స్ట్ ఈ మున్సిపల్ ట్యాక్స్ ఏదైతే పేడ్ చేస్తున్నారో, సప్లయర్ పే చేస్తున్నారో, నాట్ చార్జ్ ద రిసిపియంట్. సో అతనికి చార్జ్ చేయలేదు కాబట్టి అది ఆ వాల్యూలో ఇన్క్లూడ్ చేయకూడదు. ఇది క్వశ్చన్ నెంబర్ 8. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం. Vayu Limited provide following particulars relating to goods supplied by to its Agni Limited కి చేసింది. సో మనం ఇప్పుడు ఈ వాల్యూతోని మనం కనుక్కోవాలి అండ్ ఇతనికి మన వాల్యూ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లైని మనం కనుక్కోవాలి. క్వశ్చన్ ఓకే, లిస్ట్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్ డ్యూటీస్ అండ్ డిస్కౌంట్స్ ఎక్స్క్లూడ్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ 76,000 ఈ అమౌంట్ తీసుకుంటాము. నెక్స్ట్ స్పెషల్ ప్యాకేజ్ అట్ ద రిక్వెస్ట్ ఆఫ్ కస్టమర్స్. సో రిక్వెస్ట్ ఆఫ్ కస్టమర్తో చేసినాము అండ్ చార్జ్ టు ద కస్టమర్కి చార్జ్ చేసినామంటే ఇది కూడా ఇంక్లూడ్ అవుతుంది వాల్యూలో. 76 ప్లస్ 5,000 తీసుకోవాలి. నెక్స్ట్ డ్యూటీ లెవిడ్ బై లోకల్ అథారిటీ ఆన్ సేల్ ఆఫ్ సచ్ గూడ్స్. ఈ అమౌంట్ కూడా మనం కలెక్ట్ చేస్తాం కాబట్టి ఈ అమౌంట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. 76 ప్లస్ 5 ప్లస్ 4 అవుతుంది. నెక్స్ట్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ చార్జ్ సపరేట్లీ ఇన్ ఇన్వాయిస్ లో ఇంక్లూడ్ చేసినప్పటికీ అది వాల్యూలోకి రాదు. ఈ మనం ఏం చెప్తాము ఈ చెప్పేటప్పుడు వాల్యూ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లైస్ అంటే ఆల్ ట్యాక్సెస్ ఆల్ అమౌంట్స్ విల్ బి ఇన్క్లూడెడ్ ఎక్స్క్లూడింగ్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఐజిఎస్టీ జిఎస్టీ ట్యాక్సెస్ అని చెప్తాము. సో అమౌంట్ రాదు. నెక్స్ట్ సబ్సిడీ రిసీవ్డ్ ఫ్రమ్ ఎన్జిఓ ఇన్ రిలేషన్ టు ద గూడ్స్ ఆఫ్ సోల్డ్. సబ్సిడీస్ లో ఒకవేళ అది గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఆ సబ్సిడీ ఏవైతే రిసీవ్ చేసుకుంటామో ఆ గూడ్స్ కి సంబంధించి ఆ అమౌంట్ అయితే ఎక్స్క్లూడ్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి ఎన్జిఓ నుంచి కాబట్టి ఈ అమౌంట్ ని ఎక్స్క్లూడ్ చేయకూడదు, ఇన్క్లూడ్ చేయాలి వాల్యూలో. నెక్స్ట్ వాయు లిమిటెడ్ ఆఫర్స్ 3% డిస్కౌంట్. 3% డిస్కౌంట్స్ ఇచ్చిందంట ఎవరికి? లిస్ట్ ప్రైస్ మీద. లిస్ట్ ప్రైస్ ఎంత? 76,000 పైన 3% డిస్కౌంట్ ఇస్తే 2,280 లెస్ చేయాలి. సో 76,000 5,000 4,000 సిజిఎస్టీ హెచ్జిఎస్టీ తీసేసినాము, సబ్సిడీ రిసీవ్ చేసుకునేది యాడ్ చేసినాము, డిస్కౌంట్ 2,280ని లెస్ చేస్తున్నాం. వాల్యూ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లైస్ వచ్చేసి 87,720 ఈజ్ ద నా యొక్క వాల్యూ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లైస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 10 క్వశ్చన్లో ఏం చెప్తున్నా చూద్దాం. బినాకా ఎంటర్ప్రైజ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇది ఒక కంపెనీ ఉంది, బిఈఎల్ అనుకుందాం. మ్యానుఫ్యాక్చరింగ్ టెలివిజన్ టీవీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. రిజిస్టర్డ్ ఇన్ స్టేట్ ఆఫ్ హర్యానాలో రిజిస్టర్ అయింది. ఇట్ హ్యాస్ అపాయింటెడ్ డిస్ట్రిబ్యూటర్స్ అక్రాస్ ద కంట్రీ హూ సెల్ టెలివిజన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇట్. ఇది ఏవైతే చేస్తుందో బిఈఎల్ వీటిని డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే ఆ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చేసి కంట్రీ మొత్తం సేల్ చేస్తూ ఉంటారు. టెలివిజన్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇట్. ద మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ ఎంఆర్పి రేట్ వచ్చేసి దాని మీద 12,000 ఉంది. అంటే ఇంతవరకు వాళ్ళు సేల్ చేసుకోవచ్చు. అప్లికబుల్ రేట్ వచ్చేసి 18%. సో బిఈఎల్ డిస్పాచ్ చేస్తుంది స్టాక్ ఆఫ్ టెలివిజన్ టు డిస్ట్రిబ్యూటర్స్కి క్వార్టర్లీ బేస్లో చేస్తుంది. ఇక్కడ వచ్చేసి క్వార్టర్లీ బేస్లో చేస్తుంది. నెక్స్ట్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ఇట్స్ సేల్స్ ఇది ఏం చేసిందంటే సేల్స్ హెడ్ వాళ్ళు ఫార్ములేటెడ్ సేల్స్ ప్రమోషన్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసినారు. ఈ స్కీమ్ ఏమంటే బిఈఎల్ వచ్చేసి ఆఫర్ చేస్తుంది డిస్కౌంట్ 10% డిస్కౌంట్ ఆఫర్ చేస్తుంది. ఎప్పుడు? ఇఫ్ ద డిస్ట్రిబ్యూటర్ సేల్స్
500 televisions in a quarter. ఒక క్వార్టర్లో ఒక 500 టెలివిజన్స్ కన్నా అమ్మితే ఒక 10% డిస్కౌంట్ వస్తుంది. సో బిలో 500 ఏమో డిస్కౌంట్ ఏముండదు, 100% తీసుకుంటాము. అబోవ్ 500 వచ్చేపాటికి 10% డిస్కౌంట్ వేసి 90 రూపీస్ మాత్రమే తీసుకుంటాము. ద డిస్కౌంట్ ఈస్ ఆఫర్ ఇన్ ద ప్రైస్ అట్ విచ్ టెలివిజన్ ఆర్ సోల్డ్ టు ద distributor excluding all charges and taxes. Okay, if appointed Shah Electronics an unrelated party ni appoint చేసినాడు డిస్ట్రిబ్యూటర్ గా, ఇతను వచ్చేసి ఏం చేసినాడు, 1st April and dispatches 750 టెలివిజన్స్. మనకి ఎన్ని సేల్ చేయాలి మనం, 500 టెలివిజన్స్ ఇన్ ఏ క్వార్టర్ చేయాలి. ఓకే, ఇతను వచ్చేసి 1st April and dispatches 750 televisions on 8th April as stock to the quarter April June. So BEL has sold the television to the distributor Shah వచ్చేసి 8400 కి పంపించింది excluding of applicable taxes. So 800 rupees value. Shah Electronics requested bill for special packages. ఒక స్పెషల్ ప్యాకేజ్ కూడా తీసుకున్నారు వాటికి సంబంధించి డెలివరీకి. సో 8400 ప్లస్ 1200 వాళ్ళ కాడ నుంచి కలెక్ట్ చేసిన వాల్యూ ఏవి స్పెషల్ ప్యాకేజ్ కోసం ఈ రెండు యాడ్ చేసుకోవాలి, వాల్యూ అవుతుంది. నెక్స్ట్ షా ఎలక్ట్రానిక్ ప్లేసెస్ ఎన్ని వాళ్ళు తీసుకునేది 750, 8400 ప్లస్ 1200 ఇంటూ 750 దాని యొక్క వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ షా ఎలక్ట్రానిక్ ప్లేసెస్ ఏ పర్చేజ్ ఆర్డర్ 1000 టెలివిజన్స్ విత్ BEL ఫర్ ద క్వార్టర్ జూలై సెప్టెంబర్. నెక్స్ట్ క్వార్టర్కి వచ్చేప్పటికి డిస్కౌంట్ డిస్ట్రిబ్యూటర్ రిపోర్ట్ చేసినాడు సేల్స్ ఎంత, 700 సేల్ చేసినాం అంటే అతను 750 తీసుకొని ఇప్పుడు 700 సేల్ చేసినాడు, అబోవ్ 500 సేల్ చేసినాడు. సో అతనికి ఒక డిస్కౌంట్ వస్తుంది 10%, మనం ఏదైతే డిస్కౌంట్ మాట్లాడుకున్నాము. అండ్ ఏప్రిల్ టు జూన్ తర్వాత 850 టెలివిజన్స్ ఫర్ ద క్వార్టర్, ఈ క్వార్టర్ కూడా ఒక 850 తీసుకున్నాడు. అండ్ ద డిస్కౌంట్ పాలసీ ఆఫర్డ్ బై BEL ఎక్స్ప్లెయిన్ అబోవ్ ఈజ్ అవైలబుల్. ఓకే, ఆల్రెడీ అవైలబుల్ అవుతుందని మనం చెప్పినాము, ఎందుకంటే 500 ఎక్సీడ్ అయింది కాబట్టి. యాజ్ పర్ డిస్ట్రిబ్యూటర్షిప్ ఇక్కడ అతనికి డిస్కౌంట్ ప్రొవైడ్ చేయాలి, ఏది జూలై సెప్టెంబర్ క్వార్టర్కి. ఇక్కడ ఏప్రిల్ టు జూన్ అతనికి ఏం క్వార్టర్కి సంబంధించి డిస్కౌంట్ ఏం రాదు. అండ్ విల్ షా ఎలక్ట్రానిక్స్ రివర్సెస్ ద ITC అవైల్డ్ ఫర్ ద క్వార్టర్ జూలై సెప్టెంబర్. ఇట్ హ్యాస్ ఫెయిల్డ్ టు రివర్స్ ద ఇన్పుట్ ట్యాక్స్ అవైల్డ్ ఫర్ ద క్వార్టర్ ఏప్రిల్ టు జూన్. ఇప్పుడు సినారియోని తీసుకొని సెక్షన్ 15 ప్రకారం వాల్యూ ఎంతనే చెప్పాలి, ట్యాక్సబుల్ వాల్యూ. అండ్ ఏప్రిల్ జూన్ కి సంబంధించి జూలై సెప్టెంబర్ మంత్ కి రేట్ వచ్చేసి 18%. ఈ కేసులో డిస్కౌంట్ లేకుండా చేయాలి, ఈ కేసులో డిస్కౌంట్ చేస్తే మనకి క్లియర్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం సొల్యూషన్ లేకపోతాం. సొల్యూషన్ ప్రకారం సెక్షన్ 15(3) అనేది ఎప్పుడైతే డిస్కౌంట్స్ అనేది వాళ్ళు మాట్లాడుకున్నారో ఎప్పుడు బిఫోర్ అట్ ది టైమ్ ఆఫ్ సప్లై ఇఫ్ సచ్ డిస్కౌంట్ హ్యాస్ డ్యూలీ రికార్డెడ్ ఇన్ ద ఇన్వాయిస్ ఇష్యూడ్, ఆ రోజే ఇన్వాయిస్లో ఉన్నాం అనుకోండి, ఆ రోజుకి డిడక్ట్ చేయాలి. ఒకవేళ వాళ్ళు ముందు మాట్లాడుకుంటే పోస్ట్ సేల్ డిస్కౌంట్స్ అంటే వాళ్ళు అగ్రిమెంట్ ఆల్రెడీ చేసుకున్నారు, ఏదానికి అని 500 ఎక్సీడ్ అయితే 10% డిస్కౌంట్ అని. సో ఆ సేల్స్ అయిపోయిన తర్వాత ప్రొవైడ్ చేయాలి. సో సచ్ డిస్కౌంట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్ ఎంటర్ అయి ఉంటే ఇంటూ బిఫోర్ టైమ్ ఆఫ్ సప్లై అండ్ ఇన్పుట్ ట్యాక్స్ ఈజ్ అట్రిబ్యూటబుల్ టు ద డిస్కౌంట్స్, అది హ్యాస్ బీన్ రివర్స్డ్ బై ద రిసిపియంట్. ఎప్పుడైతే అది వస్తుందో ఆ డిస్కౌంట్స్ వచ్చినప్పుడు రివర్స్ చేయాలి. సో ఇన్ దిస్ కేసులో షా ఎంటర్ప్రైజ్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి ఎంటైటిల్ 10% డిస్కౌంట్ ఏ క్వార్టర్కి ఏప్రిల్ జూన్కి సంబంధించినది జూలై సెప్టెంబర్ కి వస్తుంది, సపరేట్ బై ద BEL ఫర్ ద క్వార్టర్ ఏప్రిల్ జూన్ హ్యాస్ వెల్ యాజ్ జూలై సెప్టెంబర్ యాజ్ ఇట్ హ్యాస్ సోల్డ్ మోర్ దెన్ 500 టెలివిజన్స్ ఇన్ ఈచ్ దిస్ క్వార్టర్స్ లో. హవెవర్ ఇక్కడ సేల్స్ టార్గెట్ అనేది అచీవ్డ్ ఎప్పుడు ఆఫ్టర్ ఎంటైర్ స్టాక్ ఆఫ్ రెస్పెక్టివ్ క్వార్టర్ కి సంబంధించి డిస్పాచ్ చేసిన తర్వాత. ద డిస్కౌంట్ ఆన్ ద టెలివిజన్ సపరేట్ టు ద ఫస్ట్ క్వార్టర్ కి సంబంధించి అండ్ సెకండ్ క్వార్టర్ కి సంబంధించి పోస్ట్ సప్లై డిస్కౌంట్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ పోస్ట్ సప్లై డిస్కౌంట్ ని అలో డిడక్షన్ ఓన్లీ ఎప్పుడైతే వాళ్ళకి ముందనే తెలుసు కదా అగ్రిమెంట్ మాట్లాడుకున్నాం 500 ఎక్సీడ్ అయితే మనం పంపిస్తామని, నోన్ బిఫోర్ ద టైమ్ ఆఫ్ సప్లై అండ్ రిలవెంట్ ఇన్వాయిసెస్ చూసుకోవాలి. ఇన్వాయిసెస్ చూసుకున్నప్పుడు ఇక్కడ మనం ఇప్పుడు డిస్కౌంట్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఏప్రిల్ జూన్ కి చూసుకుంటే ప్రైస్ ఎట్ విత్ ద టెలివిజన్ ఆర్ సప్లై టు ద షా 8400 కి పంపిస్తున్నారు. ఇది ఫస్ట్ క్వార్టర్ కి సంబంధించినది. చూడండి ఫస్ట్ క్వార్టర్ కి మనం ఎట్లా మాట్లాడుకున్నాం 8400 ప్లస్ అది ఒక స్పెషల్ కి సంబంధించి ఇది ఉంది కదా 1200, 8400 1200 రెండు కలిపాలి అడిషనల్ ఎక్స్పెన్సెస్. ఈ ఇయర్ లో ఈ క్వార్టర్ లో డిస్కౌంట్ ఏం లేదు, 9600 వచ్చేస్తుంది వాల్యూ ఆఫ్ టాక్సబుల్ 1 యూనిట్ కి సంబంధించి.
ఇంటూ 750 యూనిట్స్ అతనికి డిస్పాచ్ మనం చేసినది. అతను నెక్స్ట్ క్వార్టర్లో వచ్చేసి 700 సేల్ చేసినాడు, ఆ క్వార్టర్లో అతనికి డిస్కౌంట్ వస్తుంది. సో ఇక్కడ నోట్ నెంబర్ 3 మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. షా ఎలక్ట్రానిక్ ప్లస్ ఇక్కడ నాట్ రివర్స్ ద ఐటీసీ attributable such discount on the basis of documents issued by BEL Limited. ఇది పోస్ట్ సేల్ కి సంబంధించినది. సో ఇక్కడ ఏం చేయాలంటే నెక్స్ట్ క్వార్టర్కి వచ్చినప్పుడు ప్రైస్ అట్ విచ్ టెలివిజన్ ఆర్ సప్లైడ్ టు ద షా ఎలక్ట్రానిక్ 8400 తీసుకుంటాము, ప్యాకింగ్ ఎక్స్పెన్సెస్ 100 తీసుకుంటాం. ఇది మనకి మెయిన్. ఇది డిస్కౌంట్ 840 అనేది రివర్సల్ చేయాలి. ఇది 10% ఏదైతే ఉందో అది రివర్సల్ చేసుకుంటాం. వాల్యూ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లై 1 యూనిట్ వచ్చేసి 8760 అవుతుంది. ఈ వాల్యూ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లై ఆఫ్ టెలివిజన్ ఫర్ ద క్వార్టర్కి వచ్చేసి 1000 రూపీస్ కాబట్టి 8760 ఇంటూ 1000 తీసుకోవాలి. ఇక్కడ నోట్ 3 మనం మళ్ళీ చూస్తే సిన్స్ ఆల్ ద కండిషన్స్ సాటిస్ఫై చేసినారు, ఫుల్ఫిల్ చేసినారు, సో పోస్ట్ సప్లై డిస్కౌంట్స్ అనేది ఇక్కడ అలో చేస్తాము. సో ఐటీసీని రివర్సల్ చేయాలి, విల్ వర్క్ అవుట్ టు బి, ఇట్లా వర్కౌట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 11 వచ్చేసి పార్దా ఫారెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది, రిజిస్టర్డ్ ఇన్ ఢిల్లీ యాజ్ ఎ మనీ ఎక్స్చేంజర్. ఓకే, ఇల్లు మనీ చేంజర్ అంట, మనీ చేంజర్. ఇట్ హ్యాస్ అండర్టేకెన్ ద ఫాలోయింగ్. ఈ మనీ చేంజర్ ఉన్నప్పుడు మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆర్బీఐ రేట్, ఇట్లా ఆర్బీఐ రేట్ చూసుకుంటాం. ఆర్బీఐ రేట్ ఉంది అనుకోండి, ఆర్బీఐ రేట్ ఉంది లేదు ఉంది అనుకోండి, ఈ ఆర్బీఐ రేట్ కి మనం పర్చేస్ సేల్ చేసిన రేట్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా, ఆ డిఫరెన్స్ మనకి మనీ ఎక్స్చేంజర్ కి సంబంధించిన ఇన్కమ్ అది వాల్యూగా చూపిస్తాం. ఒకవేళ ఆర్బీఐ రేట్ లేదనుకోండి, కొంత పర్సంటేజ్ వేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అది 0.1% అని 0.5% అని అట్లా క్యాలిక్యులేషన్ చేస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏముంది చూద్దాము. $1000 ఆర్ పర్చేజ్ ఫ్రమ్ నంది ఎంటర్ప్రైజ్ అట్ ద రేట్ ఆఫ్ 74 కి మనం పర్చేజ్ చేసినాము. దానికి ఆర్బీఐ రేటు ఆన్ దట్ రేట్ వచ్చేసి 74.6 ఉంది, అంటే 0.6 ఇంటూ 1000 మనీ ఎక్స్చేంజర్ చూపించాల్సిన వాల్యూ. నెక్స్ట్ $2000 ఆర్ సోల్డ్ టు మేనావతి అట్ ద రేట్ ఆఫ్ 74.5 పర్ $. ఇక్కడ ఆర్బీఐ రేట్ లేదు, సో 74.5 ఇంటూ 2000 వేసుకొని మనం పర్సంటేజ్ తో క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు మనం ఆన్సర్ కన్నా చూస్తే క్వశ్చన్ నెంబర్ 11 ఓకే రూల్ 32 ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తాం. రూల్ 32 వీళ్ళకి సపరేట్ గా ఈ మనీ ఎక్స్చేంజర్ ఎవరైతే ఉంటారో మనీ ఎక్స్చేంజ్ కోసం డిటర్మినేషన్ వాల్యూ వచ్చేసి వాల్యూ ఆఫ్ సప్లై ఫర్ ఏ కరెన్సీ వెన్ ఎక్స్చేంజ్ ఫ్రమ్ ఆర్ టు రూపీస్ ఈక్వల్ టు ద డిఫరెన్స్ అమౌంట్ ఏదానికి బయింగ్ రేట్ ఆ సెల్లింగ్ రేట్ కి సంబంధించి అండ్ ఆర్బీఐ రేట్ తీసుకోవాలి. ఒకవేళ ఆర్బీఐ రేట్ లేదనుకోండి, ఇఫ్ ఆర్బీఐ రేట్ ఈస్ నాట్ అవైలబుల్, అప్పుడు 1% ఆఫ్ గ్రాస్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఇండియన్ రూపీస్ లో ప్రొవైడ్ చేస్తారో ఆ 1% మనం తీసుకోవాలి అప్ టు 1 lakh వరకు ఉన్నప్పుడు. ఇక్కడ 1 lakh వరకే ఉంది కాబట్టి మనం అది తీసుకుంటాము. సో ఇప్పుడు మనం చూస్తే ఒకవేళ 1 lakh కి పైన ఉంటే అప్ టు 10 lakhs వరకు తీసుకుంటే 0.5% తీసుకుంటాము 1000 ని యాడ్ చేసి. అబౌవ్ 10 lakhs ఉంటే ఫుల్ అంటే 1% 0.5 1% తీసుకుంటాము అబౌవ్ 10 lakhs ఉన్నప్పుడు. సో ఇక్కడ కేసు వచ్చేసి ఎంత ఉందో మనం చూసుకోవాలి. ఫస్ట్ 74 రూపీస్ ఇంటూ 2000 వేసుకొని ఫస్ట్ మనం పైన కేసు చూద్దాం. ఆర్బీఐ రేట్ ఇచ్చినారు కాబట్టి ఆర్బీఐ రేట్ ఫస్ట్ వేయాలి అండ్ బయింగ్ రేట్ ఎంత ఉందో ఆ అమౌంట్ వేయాలి ఇంటూ 1000. ఇది అతని యొక్క వాల్యూ. ఒకవేళ ఆర్బీఐ రేట్ లేనప్పుడు గ్రాస్ అమౌంట్ ఎంతైతే ఇండియన్ రూపీస్ లో గ్రాస్ అమౌంట్ ఉందో 74.5 ఇంటూ 2000 ఇంటూ 1% 1490 మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి 1% ఆఫ్ గ్రాస్ అమౌంట్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఆర్ 250 విచ్ ఎవర్ ఈస్ హైయర్ తీసుకోవాలి. అండ్ ఒకవేళ అది అమౌంట్ వచ్చేసి ఎక్సీడింగ్ 1 lakh ఉండి అప్ టు 10 lakhs ఉంటే 1 lakh వరకు 1000 అయిపోతుంది. నెక్స్ట్ గ్రాస్ అమౌంట్ ఎంతైతే ఉందో దానిపైన 0.5% వేయాలి. ఇది నార్మల్ రూల్స్ వెళ్ళినప్పుడు డైరెక్ట్ 1% వేస్తాం. వీళ్ళు ఫారిన్ మనీ ఎక్స్చేంజర్ కాబట్టి వీళ్ళకి సపరేట్ రూల్స్ కూడా ఉన్నాయి. ఆ సపరేట్ రూల్స్ ఏవి ప్రొవైడ్ చేస్తారంటే ఈ మనీ ఎక్స్చేంజర్ కి అప్ టు 1 lakh వరకు 1% 250 విచ్ ఎవర్ ఈస్ హైయర్ తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ 1 lakh నుంచి 10 lakhs వరకు 1000 ప్లస్ 0.5% గ్రాస్ అమౌంట్ పైన తీసుకుంటాము. ఎక్సైజ్ ఏమైతే ఉందో 10 lakhs ఎక్సైజ్ అయిందంటే 5500 ప్లస్ 0.1% తీసుకుంటాము. ఆ ఎక్సైజ్ ఏదైతే ఉంటుందో విచ్ ఎవర్ ఈస్ హైయర్ లోయర్ తీసుకోవాలి 60,000 వరకు. ఇప్పుడు ఆ కేసులో కన్నా మనం వస్తే 74 ఇంటూ 1000 తీసుకుంటే 74,000 దట్ ఈస్ 1 lakh లోపే కాబట్టి డైరెక్ట్ 1% వేసుకోవాలి. 74,000 ఇంటూ 1% దట్ ఈస్ 740
ఫస్ట్ కేసుకి వచ్చేసి నెక్స్ట్ గ్రాస్ అమౌంట్ ఎక్స్చేంజ్ వచ్చేసి 74.5 ఇంటూ 2000 తీసుకుంటే 1,49,000 అవుతుంది. 1 lakh వరకు ఒకటి అండ్ 49,000కి ఒకటి, 49కి వచ్చేసి 0.5% వేస్తే 1,245 రూపీస్ వస్తుంది.